భిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఈయన జననం అనేటటువంటిది స్వతంత్రానికి ముందు జరిగినటువంటి యాదవ కమ్యూనిటీ లోపల యాదవ ప్రాబల్యం ఉన్నటువంటి మాధీపూరు పార్లమెంట్ నియోజకవర్గం లోపల ఒక గ్రామంలో జన్మించి అతను విద్యాభ్యాసం చేసే రోజుల్లోపల కూడా హాస్టల్లో చదువుకునేటటువంటి పరిస్థితుల లోపల భోజనం పెట్టేటటువంటి లైన్ సిస్టంలో అప్పర్ క్యాస్ట్కు మాత్రమే ప్రధాన ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితుల లోపల ఆయన వర్గ విభేదాల మీద తన జీవిత అధ్యాయం లోపల మొదటి అంకమైంది. 50వ దశకము ప్రథమార్థం లోపల అతను లా గ్రాడ్యుయేట్ అయ్యి తదనంతరము మెజిస్ట్రేట్గా బాగల్పూర్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి లోపల రాజకీయాల్లోపల తనకున్నటువంటి ఆసక్తి కారణంగా ఆయన 50వ దశకం చివరి రోజుల్లోపల పార్లమెంటుకు 1957 పార్లమెంట్ లోపల మెజిస్ట్రేట్గా రాజీనామా చేసి పోటీ చేయడము, ఆ తర్వాత 1967 లోపల అతను లోహియా విచార మంచ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకొని సంయుక్త సోషలిస్ట్ పార్టీ లోపల కీలకమైనటువంటి వ్యక్తిగా ఎస్టాబ్లిష్ కావడము, అదేవిధంగా తదనంతరం 1967 లోపల ఆయన పార్లమెంటుకు ఎన్నికలు కావడం అనేటటువంటిది క్రమానుగతిలో వచ్చినటువంటి పరిణామం. అయితే అతను పార్లమెంట్కు సోషలిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి రోజుల్లోనే మొట్టమొదటిసారిగా బీహార్ లోపల నాన్ కాంగ్రెసేతర ఒక సంయుక్త కూటమి సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలో ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. పార్లమెంటు సభ్యులు అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ పోకూడదనేటటువంటి లోహియా నిర్ణయం కారణంగా అతనికి మంత్రిగా కావాల్సినటువంటి ఆసక్తి ఉన్నా కానీ లోహియా లేని సమయం లోపల అతను పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నాటి సంయుక్త సోషలిస్ట్ నేతృత్వం లోపల మంత్రిగా చేరడము, ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ ఇన్బ్యాలెన్స్ లోపల ముఖ్యమంత్రి కావడం అనేటటువంటిది వచ్చినటువంటి అనూహ్య పరిణామం. 1968 ఫిబ్రవరి నాడు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికై దాదాపు 119 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలు, అదేవిధంగా అప్పుడే వచ్చినటువంటి మత కలహాలు, అదేవిధంగా లోహియా ఆలోచనకు విభిన్నంగా అతను పార్లమెంటు సభ్యత్వాన్ని వీడడం అనేటటువంటి కారణంతో ఆయనకు పూర్తి సపోర్ట్ దొరకనటువంటి పరిస్థితి లోపల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అనేటటువంటిది జరిగింది. తదనంతరము ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పార్లమెంటుకి ఎన్నిక కావడము, అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం, 1977కి వచ్చే వరకు జనతా పార్టీ ప్రభంజనం లోపల ఆయన జనతా పార్టీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎంపీగా పోటీ చేయడము, తదనంతరము ఆయన నేతృత్వం లోపల మండల్ కమిషన్ ఏర్పాటు కావడము, ఆ మండల్ కమిషన్ అనేటటువంటిది 1990 ప్రాంతం లోపల ఆమోదం చెంది 92 లోపల ఇది బీసీలకు 27% రిజర్వేషన్లు కావడం అనేటటువంటిది ఆయన చరిత్ర చిరస్థాయిగా నిలబడడానికి కారణమైంది.